జిమ్ లో గంటల కొద్ది వర్కౌట్ చేస్తున్న కొద్ది నీకు బాడీ గ్రోత్ ఉండట్లేదంట. బయట టాక్. ఎంతసేపు వర్కౌట్ చేస్తావు? గంట, 2 గంటలు, 3 గంటలు, కొన్ని ఎన్నో గంటలు చేసావు అనుకో. మ్యాటర్ ఏంటంటే నువ్వు ఇన్సైడ్ ఆఫ్ ది జిమ్ ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నావో అవుట్ సైడ్ ఆఫ్ ది జిమ్ కూడా అంత ఎఫర్ట్స్ ఇవ్వాలి. అవుట్ సైడ్ ఆఫ్ ది జిమ్ అంటే రోడ్డు మీదకి వెళ్ళి వర్కౌట్ చేయమని కాదు. నువ్వు ఇన్సైడ్ ఆఫ్ ది జిమ్ ఎంత ఎఫర్ట్స్ ఇచ్చినా వీటి మీద కానీ కాన్సన్ట్రేట్ చేయకపోతే అదనమాట. బల్క్ అవ్వాలంటే గట్టి తినాలి, మజిల్ గ్రోత్ కావాలంటే బాగా వర్కౌట్ చేయాలని కాదు. బల్క్ అవ్వాలన్నా, కట్ ఫేస్ లోకి వెళ్ళాలన్నా, మజిల్ గ్రోత్ చేయాలన్నా, ఫ్యాట్ లాస్ చేయాలన్నా వీటన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్కౌట్ అని అంటాను అనుకున్నారా? కాదు, ప్రాపర్ డైట్ అండ్ స్లీప్. ఇది తెలుసుకోకుండా వర్కౌట్ కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని జిమ్ముల్లో ఎక్కువ సేపు ఉండి వెయిట్ లిఫ్ట్ చేసుకుని మజిల్ గ్రోత్ పెంచుకోవాలని అనుకుంటారు. జరగనే జరగదు. ఎక్కువసేపు వర్కౌట్ చేస్తే బాడీ వచ్చేస్తుంది అనుకుంటే నేను ప్రదీప్ గడు 24 గంటలు జిమ్ లోనే కూర్చుంటావు. ఏమంటావురా? అంతే కదా. ఇప్పటికైనా తెలుసుకొని వర్కౌట్ కి ఎక్కువ టైం కాకుండా నీ డైట్ కి స్లీప్ కూడా టైం ఇచ్చుకో. ఇవి ఎవరు చెప్పండి, నీకు తెలుసుకోవాలి.